వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా మెగాస్టార్‌కి మంచి హిట్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే హీరోయిన్ల వేట మొదలైంది. ఐశ్వర్య రాజేష్, శృతి హాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. చిత్రానికి సంబంధించి హాఫ్ స్క్రిప్ట్ ఫినిష్ అయినట్టు తెలుస్తుండగా, జూన్ మధ్యలో నుండి మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. రమణ గోగుల చిత్రంలో ఓ సాంగ్ పాడనున్నారని సమాచారం. ఇక ఈ మూవీలో చిరంజీవి పాత్ర గ్యాంగ్ లీడర్‌లో తను చేసిన పాత్రకి చాలా దగ్గరగా ఉంటుందని సమాచారం. చిరు, అనిల్ కాంబినేషన్ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీలో మెగాస్టార్‌కు లవ్ ట్రాక్ ఉండదని తెలుస్తుంది. ఈ సినిమాలో సైతం కామెడీకి పెద్దపీట వేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాలో చిరంజీవి లుక్ సైతం కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూడడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది. చిరంజీవి వయసుకు తగిన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. చిరంజీవి ఈ సినిమాలో సీమ యాసలో మాట్లాడతారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్లతో రికార్డు క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఇందులో బుల్లిరాజు పాత్ర హైలైట్ అయింది. ఈ మూవీ సక్సెస్‌తో ప్రేక్షకుల్లో బుల్లిరాజుకు మంచి ఆదరణ లభిస్తుంది. పలు టీవీ షోలలో సైతం పాల్గొంటూ ప్రేక్షకులను మరింత చేరువవుతున్నారు. అయితే ఈ బుడ్డోడు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిరంజీవి, అనిల్ ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మే నెలలో స్టార్ట్ అయ్యి అక్టోబర్లో పూర్తి అవుతుందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో బుల్లిరాజును కూడా తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.